కాబోయే అల్లుడు గారు ట్రైకాలజిస్ట్ అంటే వెంట్రుకల స్పెషలిస్ట్. ఇప్పుడు సంపాదనంతా బొచ్చు నేనే. బాబు యు ఆర్ 99% సెలెక్టెడ్. కంగ్రాచులేషన్స్. వాట్ ఇస్ ది ఎక్స్ట్రా ఎలిమెంట్? ఎస్ అంకల్, ప్రతిక్ రోషన్ కి ఉన్నచ్చు నాకు 6 ఫింగర్. యు ఆర్ రిజెక్టెడ్. ప్రభువా, ఎక్స్ట్రా ఫింగర్ ఉంది. వాట్? నా డాటర్ కి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు అన్ని అంగములు ఉన్నవాడికి ఎక్స్ట్రా అంగము లేనివాడికి మాత్రమే ఇచ్చి పెళ్లి చేయాలని మా డాక్టర్ ఫ్యామిలీ తీర్మానించుకోవటమైనది. ఒరేయ్, ఈ మందు నాకెందుకు అలవాటు చేసావురా? ఇప్పుడు నీకు మందు అలవాటు లేదనుకో, నువ్వు నా క్లాస్ పీకుతావు. అదే నేను నీకు మందు అలవాటు చేస్తే, నేను మందు తెస్తే నువ్వు సోడా తెస్తావు. నిజమే రోయ్. పైగా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకుంటున్నారు. ఇల్లే సేఫ్. ఎర్రకోటలో ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేశారు. సార్ జెండా ఎగరేద్దాం సార్ మనం కూడా. నీ పేరేంట్రా? పంకజ్ సార్. పంకజ్ కాదురా, పంకజం. పోయిన జన్మలో నువ్వు నా కీ పంకజం. పదండ్రా, జెండా ఎగరేద్దాం. తాగి జాతీయ జెండా ఎగరేస్తావేంట్రా? నన్ను ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే నాకు నచ్చదు. సౌండ్ పొల్యూషన్. బాడీ గోనిగాల్, నువ్వు తాగింది హెరిటేజ్ పాలు కాదు, మందు. నో పార్టీ టికెట్. పార్టీలో టికెట్ కాదు కదా, పార్టీ ఆఫీస్ లో టీ కూడా దొరకదు. రేయ్ నా కొడక, నువ్వు పంకజం కాదురా పంకజ్. నువ్వు నా కీప్ కాదు, నా స్క్రాప్. నీ బొక్కల ఐడియా వల్ల నా 3 తరాల కోరిక మంట కలిసిపోయిందిరా, మంట కలిసిపోయింది. నాన్న, నాకు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వనంటున్నారు. నా కళ్ళు ఊరికే పోదరు రే. గగన్ విహారీ తాగి జాతీయ జెండా ఎగరేసిన కారణంగా దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఇండియన్ గగన్ విహారీని ఇండియా నుంచి వెలివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గగన్ విహారీ దిష్టి బొమ్మల్ని తగలబెడుతున్నారు. తాగి జాతీయ జెండాను ఎగురవేసిన కారణంగా గగన్ విహారిని నగర బహిష్కరణ చేసినట్టు డీజీపీ ప్రకటించారు. ఈ సంవత్సర కాలంలో నగరంలో ఎక్కడైనా కనిపిస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. ఏంటి నాన్న, నన్ను నగర బహిష్కరణ చేశారు? నేను నగర బహిష్కరణ కాదురా, దేశ బహిష్కరణ చేయాలి. తుప్పా చదవండి. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, దరిద్రం కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపరి. మిస్ యూ నాన్న. పోరే, ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్. ఆనాడు రాముడు దశరథుడిని ఇంట్లో వదిలేసి అడవులకెళ్లాడు. కాని నేను మా నాన్ని ఇంట్లో వదలను. హ్యాపీ 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 లవర్స్ డే. లవర్స్ డేనా? ఈరోజు లవర్స్ డే కాదే. లవర్ ఉన్న ప్రతి వాడికి ప్రతిరోజు లవర్స్ డే అని చెగువేరా చెప్పాడు. అవును, ఇంతకీ నీళ్ళెవరెవరు? హ్యాపీ. నేనా? నీ పేరులో ఉన్న హ్యాపీ లైఫ్ లాంగ్ ఉంచుతా. ఫ్లయింగ్ హగ్ ఇస్తున్నాను, తీసుకో. అట్ ప్రెసెంట్ నువ్వు 36, 26, 36. ఇన్ ఫ్యూచర్ 42, 32, 42. నువ్వు అలా అయినా కూడా నీ మీద లవ్ 1 ఇంచు కూడా తగ్గదు.
లవ్ అట్ ఫస్ట్ సైట్ నేను నమ్మను. లవ్ అట్ ఫస్ట్ సైట్ నమ్మవా? ఛా బేబ్స్, మనం పుట్టగానే ఫస్ట్ చూసేది ఎవరిని? అమ్మని. చూసి చూడగానే అమ్మతో లవ్ లో పడిపోతాం. సో ఆ లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో లవ్ అట్ ఫస్ట్ సైట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నమ్మి తీరాల్సిందే. సారీ, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. హలో హ్యాపీ, ప్రేమని పంచని మనిషి మనిషే కాదని అన్నది ఎవరో తెలుసా? మదర్ తెరీసా. నువ్వు అసలు ఆవిడ మనవరాలువేనా? అక్క వద్దు. ఎస్, ఐఎమ్ 1 hour మదర్ తెరెసా. అబ్బా, నిన్ను 1 hour లవ్ చేస్తాను. ఆ 1 hour లవ్ ని హార్ట్ లో ఫిక్స్ డిపాజిట్ చేసుకో. హార్ట్ మీద నా పేరుని పచ్చబొట్టు వేయించుకో. ఆహా, నీకు నీ వైఫ్ కి పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ చిట్ చాట్ లో నన్ను హ్యాపీ అనే మిస్ యూనివర్స్ 1 hour లవ్ చేసిందని చెప్పుకో. చా, నీకు పాప పుడితే ఆ పాపకి హ్యాపీ అని నా పేరు పెట్టుకో. ఏంటి హ్యాపీ? అంటే మేడం గారు కనకరించి 1 hour లవ్ చేస్తారట. ఎస్, 1 hour. ఆ 1 hour లవ్ లైఫ్ లాంగ్ ఉంచేసుకోవాలట. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ 1 hour ప్రోగ్రామ్ లో స్మాల్ చేంజ్. 1 hour రూమ్ బుక్ చేస్తా. చేసి ఏసీ 18 లో ఎడతా. టీ లైట్లు ఆపేస్తా. ఆపేసి ఏందే మీ లొల్లి? అయినా నువ్వేందే 1 hour లవ్ చేసుడేంది? ఈ ముచ్చట కవిత కిన్నదనుకో ఆమెకే కోపం వస్తది. మావాడేదో గుస్సాయిండు. ప్రిపేర్ గా ఉండు మరి. అయిపోయారా? మీ సంగతి మా హేమకు చెప్తాను. హేమ అదెవరితే? హేమ, బొంగరం హేమ. ఇప్పుడు చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? నాకు సర్ప్రైజ్ ఇష్టం డాక్టర్. బాయ్ ఫ్రెండ్ బర్త్డే కి ఇలా సర్ప్రైజ్ చేశాడు. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. మీరు తగ్గించగలరా డాక్టర్? హేమ ఇక్కడ బొంగరం తోటి ఏదైనా తగ్గించగలను. మొన్నటికి మొన్న ట్రంప్ కి స్కైప్ లో ఫీవర్ తగ్గించేశా. లైవ్ ఛానల్స్ న్యూస్ లో ఒక ఆమెకి కొవ్వు కరిగించేశాను. ఇప్పుడు చెప్పు, ఎన్నో నెల? 7వ నెల డాక్టర్. సరిగ్గా చూసి చెప్పు. సర్ప్రైజ్ 5వ నెలకు వచ్చాం డాక్టర్. ఇప్పుడు చూసి చెప్పు. సర్ప్రైజ్ 3వ నెలకు వచ్చాం. ఇప్పుడు చూడు, ఇంకా తగ్గిపోతుంది. సర్ప్రైజ్ సైజ్ 0. దట్ ఈస్ బొంగరం. బొంగరం తోటి ఏదైనా సాధించగలడు. కట్ ఇట్ షార్ట్. ఓకే. ఎలా ఉంది మన యాడ్? సూపర్ నానా, సూపర్. చాలా బాగా చేసావు నానా. ఫెంటాస్టిక్ నానా. మీ కూతురా? అది నా కూతురు కాదు. ఇదిగో, నువ్వు ప్రేమతో నాన్న నాన్న అని పిలుస్తుంటే ప్రపంచం మొత్తం నిజంగా నాన్న అనుకుంటుంది. అలా పిలవకే. అలాగే నానా. సర్లే, మన యాడ్ రాహుల్ ద్రావిడ్ రన్అవుట్ లాగా అన్ని థియేటర్లో రావాలి. పుష్కరాలకి పోటెత్తినట్లు పేషెంట్లు మన క్లినిక్ రావాలి. ఓకే నానా. హ్యాపీ కాల్ చేస్తుంది.